పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రుల అంబేద్కర్ విగ్రహ వివాదం రోజురోజుకు ముదురుతోంది. 4 రోజుల సంధి ఊర్ల 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు బాధితుల ఫిర్యాదుతోటి ఊర్ల దళితులను వెలేసినోళ్ల మీద అంబేద్కర్ విగ్రహం తీసేయటం మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకూరి బలరామకృష్ణరాజు, ముదునూరి రామరాజు, గట్టిగొప్పుల శ్రీనివాస్తో పాటు ఇంకొంతమంది మీద పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్లు 341, 506 రెడ్ విత్ ఐపీసీ 34 తో పాటు బాధితుల ఫిర్యాదుతోటి SC/ST అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు బుక్ చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉండుతోటి గరిగపర్రు ఊరికి బయటోళ్లు రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ప్రతిష్ఠించిన విగ్రహాన్ని తీసుకెళ్లి కాల్వలో పడేశారని, పోలీసులు వచ్చి మళ్లీ దాన్ని బయటకు తీశారని అంటున్నారు దళితులు. అప్పటి నుంచే పెద్ద మనుషులు ఊరు నుంచి తమను వెలేశారని బాధపడుతున్నారు. దళితుల్ని వెలేయటంతో వారికి పనులు దొరకని పరిస్థితి ఉంది. పూట గడవటం కూడా కష్టంగా ఉందంటున్నారు గరిగపర్రు దళితులు. కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు వారికి వంటలు వడ్డించి పెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రుల పరిస్థితి ఇప్పుడు ఎట్లుందో తెలుసుకుందాం. శ్రీనివాస్, ఊర్లో పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది? గరగపర్రులో ఈ కంటిన్యూటీగా ఉధృతి కొనసాగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటే ఇవాళ ఈ దళితులు రాజుల మధ్య పోరాటం ఎలా మారిందంటే ప్రస్తుతం డబ్బున్న వాళ్ళు అలాగే కూలి పని వాళ్ళుగా మారింది. ఎందుకంటే రాజుల దగ్గర అన్ని కూడా పొలాలు అవి ఉన్నాయి. ఆ పొలంలోనే ఈ దళితులందరూ పని చేస్తారు. ఈ విగ్రహం గొడవ కాస్త ఈ దళితులకు పని ఇవ్వకుండా ఎవరికైతే రాజులకు పొలాలు ఉన్నాయి ఈ పొలాల్లోకి మీరు పని రావాల్సి లేదంటే వెలివేయడం జరిగింది. దీంతో దాదాపుగా 2 నెలల నుంచి దళితులకు ఎటువంటి పని లేదు. పని లేకపోవడంతో వీరికి నిత్యావసరాలు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రజా సంఘాలు, కొన్ని దళిత సంఘాలు వీరందరూ కూడా కలిసి వీరికి వంట వార్పు చేసుకునే కార్యక్రమం కోసం సరుకులు అవ్వడం కానీ కొంత ఆర్థిక సహాయం చేయడం కానీ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం అంబేద్కర్ కాలనీలో ఎక్కడైతే దళితులందరూ వెలివేయబడ్డారో వీరందరూ 2 నెలల నుంచి ఎటువంటి పనులు పాటు లేకుండా ఉండడంతో వీరందరికీ బయట నుంచి వస్తున్న సహాయంతో, దళిత సంఘాల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కానీ ఇస్తున్న సహాయంతో అందరూ కలిసి ఒక చోట కూర్చొని వంటలు చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. వీరందరికీ ఈ వంటలు చేసుకుంటున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం వీరందరూ కలిసి కట్టుగా దాదాపుగా 600 మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నారు. 600 మంది కుటుంబాలకి సంబంధించి వంట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీరందరికీ అందుతున్న అతి తక్కువ సహాయంతోనే ఈ వంటలు చేసుకోవడం, ఇక్కడ ఉదయం సాయంత్రం కూడా దీన్నే సర్దుబాటుగా చేసుకొని తినడం జరుగుతుంది. అయితే ఈ సమస్యకి పరిష్కారం అయితే ప్రస్తుతం లభించలేదు. మరొక వైపు చూసుకుంటే ఈ ప్రాంతంలో ఎక్కడైతే దళితులు వంట వార్పు కార్యక్రమం చేసుకున్న ఈ ప్రాంతానికి ఇవాళ తొలిసారిగా 2 నెలల నుంచి ఇష్యూ జరుగుతుంటే ఇవాళ తొలిసారిగా ఈ ప్రాంతానికి వచ్చి పోలీసులు అసలు ఏం జరిగిందంటే మరొక ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. ఈ వంట వార్పు కార్యక్రమం పాల్గొన్న మహిళలు వీరిని అడిగి తెలుసుకుందాం అసలు 2 నెలలుగా ఏం జరుగుతుంది అనేది అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇక్కడ 2 నెలల నుంచి ఏం జరుగుతుందమ్మా? ఇక్కడ వంట వార్పు కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నారు? మీరు ఎక్కడ ఎందుకు చేసుకుంటున్నారు? మేమండి మాకు బొమ్మని అంబేద్కర్ బొమ్మని మా కుర్రోళ్ళందరూ మేమందరం సంఘం అంతా అక్కడ వేసుకున్నామండి. అక్కడ వేసుకున్నప్పుడు అక్కడ మోషన్ గారు మరి 6 అధికారులు వచ్చారండి. వచ్చి ఇక్కడ ఎడతాకి ఇల్లేదని మా రాజులు అందరూ అన్నారండి. అన్నాక ఆయన వచ్చిండి ఆఫీస్ ఎదురుగుండా పెట్టారండి. పెట్టిన తర్వాత బలరామ గారు పెట్టిన తర్వాత అప్పటి నుంచి మమ్మల్ని వెళ్ళేసారండి. మమ్మల్ని వెళ్ళేసేసి మాకు పనులు లేవండి. మాకు పనులు లేకుండా చేశారండి. మాకు పనులు లేకుండా చేసి ఫ్యాక్టరీకి వెళ్తుంటే కుర్రోళ్ళందరూ అడ్డం కొట్టేసి ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా చెప్పారండి పనికి వెళ్తుంటేనండి. నేను కాలాలు కదండి నాకు కుండలు తోముకుంటాకి వెళ్తే మీరు మా కొత్తకి ఇల్లేదు వెళ్ళిపోమని పంపేశారండి. మా ముసలైన కోళ్ళని చూతాకి వెళ్ళివ్వరండి. ఆ కోళ్ళ కాడ కూడా మీరు వత్తకి ఇల్లేదు వెళ్ళిపోమన్నారండి. వచ్చేసామండి. అప్పటి నుంచి మాకు కూడు లేదు, ఏమీ లేదండి. మాకు అసలు ఏమీ లేదండి. ఇదిగో ఇక్కడ ఉన్నామండి. ఇలాగా మా ఏదో అనాథల్లేగా మేము ఇక్కడ ఉండిపోయామండి. మాకు మాకు న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నామండి, కోరుకుంటున్నామండి. మరి ముసలోడికి పని లేదు, నాకు పని లేదంటే మాకు ఎవరు ఎడతారండి? మాకు ఎవరు ఎటువారు ఉన్నారండి? ఎక్కడికి ఏ పనికి వెళ్ళినా ఆ పనులు మాత్రం మాకు అసలు చేయనెత్తలేదండి. ఇంటికి పంపించేస్తున్నారండి. పంపించేస్తే మేము ఇదిగోండి మరి ఇలా అధికారులు వచ్చి ఇలా మాట్లాడి ఇదిగోండి ఇక్కడ మేము ఇలాగ అనాథల్లేగా ఉన్నామండి.
ఇది జరిగింది కారణం. అంటే 2 నెలలుగా ఇక్కడ ఎవరికి కూడా పని లేదు. అంటే పొలంలోకి వెళ్తే పని ఇవ్వటం లేదు, ఇంటి పనికి వెళ్తే చివరికి పాచి పనులు చేసుకుంటున్నారు, ఇంటికి వెళ్తే అక్కడ కూడా పని ఇవ్వటం లేదు. అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలకు వెళ్తే అక్కడ కూడా వీరికి పని ఇవ్వడం లేదు. మొత్తం అందరికీ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇక్కడ ఎవరికి కూడా పని లభించిన పరిస్థితి ఇక్కడ ఉంది. దీంతో వీరికి పని లభించకపోవడంతో కనీసం కూలి డబ్బులు కూడా చిక్కకపోవడంతో 2 నెలలుగా బయట నుంచి వస్తున్న సహాయం ఏదైతే బయట నుంచి ఈ సంఘాల వాళ్ళు అందిస్తున్నారో దాంతోనే ఉన్నదాంతో కాస్త కూర్చొని అందరూ ఒకే చోట 600 కుటుంబాలు కలిసి ఒకే చోట ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ సహాయం అందిస్తున్న వారు కొంతమంది చాలా మంది దళిత సంఘాలకు సంబంధించిన, ప్రజా సంఘాలకు సంబంధించిన, వామపక్షాలకు సంబంధించిన కొంతమంది ఇక్కడ సహాయం అందిస్తున్నారు. ఈ సహాయం అందిస్తున్న వారిని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ వీళ్ళకి ఎవరు సహాయం అందిస్తున్నారు, ఈ 2 నెలలకు ఏం జరుగుతుంది, ఏమైనా పరిష్కారం చూపించడానికి మీరు ఏమైనా పోలీసులతో కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులతో కానీ మాట్లాడడం జరిగింది? నా పేరు రామకృష్ణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి. ఏప్రిల్ 24 నుంచి ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 24 నుంచి ఇక్కడ ఉన్న అధికారులు ఏమాత్రం స్పందించలేదు. జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు గానీ ఏమాత్రం స్పందించలేదు. ఇది ఎప్పుడైతే 10 టీవీలో ఇష్యూ అయిందో, 10 టీవీలో ఇష్యూ అయిన దగ్గర నుంచి ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తం రావడం జరిగింది. అధికార యంత్రాంగం వచ్చినా సరే ఇక్కడ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఏదైతే ఉందో, ఇందుకూరు బలరామకృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి బనాయించాలి. రెండోది వ్యవసాయ పనులు వెంటనే కల్పించాలని అడుగుతుంది. కానీ దాని గురించి కానీ స్థానిక ఎమ్మెల్యే గారు, ఉండి ఎమ్మెల్యే గారు ఏమాత్రం నోరు మేపట్లేదు. ఇక్కడున్న అడిషనల్ ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు, నర్సాపురం డిఎస్పీ గారు కానీ ఏమాత్రం నోరు మేపట్లేదు. నిన్నటి నుంచి చర్చలు జరుగుతున్నాయి కానీ ఈ రోజు కూడా ఎలాంటి పరిష్కార మార్గం చూపించలేదు. అధికారులతో చర్చలు చేస్తున్నాం కానీ అధికార యంత్రాంగం దళితుల వైపు కాకుండా ఇక్కడున్న అగ్రకుల భూస్వాముల వైపు, పెత్తందారుల వైపు కొమ్ము కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మేము అడిగితే ఏదైతే డిమాండ్ ఉందో, ఇందుకూరు బలరామకృష్ణరాజు వెంటనే అరెస్ట్ చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి, వెంటనే ఇక్కడ దళితులకు సహాయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంటనే అందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2 నెలల నుంచి ఇక్కడ చూస్తున్నారు వ్యవహారం అంతా. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఏం కోరుకుంటున్నారు, ఇక్కడ పరిష్కారంగా ఏం కావాలి? ఇది మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే మాకు కలిగిన ఇబ్బంది చాలా బాధాకరమండి. 2 నెలల నుంచి సర్వం కోల్పోయి మేము నిరక్షరాస్యులై మాకు విజయవంతులు ఎవరు లేరండి. మా పేటలో అందరూ దళితులు కూలిపోయి వ్యవసాయం వెళ్తేనే కానీ మేము బతికే స్థితి మాది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా బాధలు పెద్ద మేధావులు, పెద్దలు అందరికీ దయించి మా సమస్యను పరిష్కరించి మాకు పూర్వ వైభవం వచ్చేలాగా మేము ఉండాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం అధికారులకి. ఇక్కడ పొలంకి వెళ్ళనివ్వట్లేదంట, కూలి పనికి వెళ్ళనివ్వట్లేదు, ఫ్యాక్టరీలో ఉన్న పనులకు వెళ్ళనివ్వట్లేదు. మరి అంతా చూస్తే ఇది ఏదైతే ఎవరైతే ఇబ్బంది పెడతారో వారి చేతుల్లో ఇవన్నీ ఉన్నాయి. పొలాలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, కూలి పనులకు సైతం అన్ని కూడా వారి చేతుల్లో ఉన్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? వాళ్ళేమో విగ్రహం పెట్టొద్దంటారు, మీరు ఎక్కడే పెడదాం అంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఎట్లా సూచిస్తున్నారు? వాళ్ళతో మాట్లాడారా మీరు అసలు? సార్, అధికారులతోటి సుమారు 2 నెలల నుంచి జరుగుతున్నప్పుడు కూడా 3 రోజుల నుంచి స్పందన అనేది వచ్చింది. 2 రోజుల క్రితం జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారికి వచ్చిన తర్వాత మా బాధక సాధలన్నీ సంఘాల తరఫున మేము విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు దాన్ని వెంటనే డిఎస్పీ గారిని పిలిపించి వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టి మొత్తం మంది సమస్యకి పరిష్కారం చేస్తాము, ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి అని బలరామకృష్ణరావుని అరెస్ట్ చేయమని డిఎస్పీ గారికి ఆదేశాలు చేయడం జరిగింది. కానీ 1 గంటన్నర తర్వాత మళ్ళీ అదే డిఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు వచ్చి ఇలా కాదు, 3 రోజుల తర్వాత ఆలోచిద్దాము, ముందు సమస్య చెప్పండి అన్నది చాలా భావ్యం కాదు, అది పద్ధతి కాదు. ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తక్షణం ఆయన అరెస్ట్ చేస్తే ఈ బాధలు ఇక్కడ అధికారులకు గాని, ఇక్కడ ప్రజలకు గాని ఈ బాధలు అనేది ఉండవు. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామస్తులు ఏదో తీవ్రవాదులుగా గుర్తించి అధికారులు కనీసము అలా సామాన్య ఖర్చులు కూడా తెచ్చుకోకుండా, భోజనానికి ఏర్పాట్లు కానీ ఇలాంటివి చేయకుండా దిగ్బంధించి ఇంత చేయటం అనేది ఎంతవరకు సబబు? ఈ ఏళ్ల స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పరిపాలనలో ఇది ఏమాత్రమూ సహించరానిది. ఇమ్మీడియట్ గా బలరామకృష్ణరావుని అరెస్ట్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్. 600 కుటుంబాలు, 1300 మంది జనాభా ఉన్నారు ఇక్కడ దళితులకు సంబంధించి. 1300 మంది జనాభా 2.5 నెలలుగా ఎంత కష్టం పడుతుంటే బయటకు అసలు తెలియలేదు. బయట ప్రపంచానికి ఎందుకు తెలియలేదు? వీళ్ళు ఏం చేశారు అసలు? ఇప్పటిదాకా మీరు ఎందుకు బయటికి తెలియజేయలేకపోయారు విషయాన్ని? బయటి ప్రపంచానికి తెలియజేయకపోవడం కారణం ఇక్కడ ఉన్న సంస్థలన్నీ కూడా కొంతమంది పెట్టుబడిదారు చేతుల్లోనే ఉండిపోవడం. 1 నెల క్రితం రమారమి ఏప్రిల్ మే నెలాఖరు నుంచి కూడా ఈ సమస్యపై పివిరావు మాలమానాడు ఆధ్వర్యంలో మోప వరప్రసాద్ గారు కలెక్టర్ ధర్నా చేయడం, ఇక మిగతా మీడియాలతో కలవడం చాలా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటే సృష్టిస్తున్నారు, బయట వాళ్ళు వచ్చి ఏదో దీన్ని సమస్యను పెద్ద చేస్తున్నట్టు, ఇక్కడ వాళ్ళకి సమస్య లేనట్టు దాన్ని ఇక్కడే కప్పుచ్చేసి బయట ప్రపంచానికి తెలిస్తే ఇదో పెద్ద సమస్యగా అవుతుందని ఇప్పటివరకు తెలియజేయలేదు. లక్కీగా మీలాంటి సంస్థలన్నీ ఇక్కడికి రావడంతో ఈ విషయం బయటికి రావడం జరిగింది. దానికి ముందుగా పివిరావు మాలమానాడు తరపున మీ V6 ఛానల్ కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చి ఈ సమస్యను బయటికి తీసుకెళ్లిన ఛానల్ అన్నింటికి కూడా మీ ద్వారా అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమస్య ఒక కుల సమస్యగా చూసి వీళ్లను
చాలా చిన్న చూపుగా చూసి వీళ్ళు ఎక్కడికి పోలేరు, మా చేతుల్లోనే ఎప్పటికీ కూడా ఉండాలి బానిసలుగా అనే భావనతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ అందరికీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యే కూడా సరిగ్గా స్పందించలేక తన కులానికి చెందిన వ్యక్తిని కాపాడుకోవడానికి ఇక్కడికొచ్చి మనతో మంతనాలు జరుపుతున్నారు, కానీ వాళ్లకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే మొత్తానికి ఇక్కడ ఈ పరిశ్రమలు గానీ పొలాలు గానీ అన్ని కూడా ఇక్కడ రాజుల కమ్యూనిటీకి చెందిన వారు చేతుల్లో ఉండడంతో వీరెవరు కూడా ఈ దళితులతో గొడవ పడడంతో వీరెవరికి కూడా పనులు లేకుండా చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇక్కడ వంటలు వార్పుల కార్యక్రమాలు ఇక్కడ రోడ్డు పైన చేసుకుని గత 2 నెలలుగా చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్న ఇక్కడ అందరూ వంటలు ఇక్కడ 2 నెలలుగా ఇదే పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితిలో దీనికి పరిష్కారం చెప్పడానికి ఇవాళ సాయంత్రంలోగా ఇక్కడ డిఎస్పీ వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చున్నారు కాబట్టి వాళ్ళ సాయంత్రంలోగా ఒక పరిష్కారం లభిస్తుందని వీరంతా భావిస్తున్నారు. లేని పరిస్థితుల్లో మాత్రం దీన్ని ఇప్పటికే ఈ 2 నెలలుగా దీన్ని దాచిపెట్టారు, కానీ ఇక్కడ నుంచి ఈ సమస్యను దాచిపెట్టలేరు కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని పెద్ద ఎత్తున బయటికి తీసుకొస్తున్న సమస్యల్ని మీడియా సహాయంతో అలాగే స్వచ్ఛంద సంస్థ సహాయంతో బయటికి తీసుకొస్తున్నారు. ఈ గ్రామంలోని ఏదో జరుగుతుందంటూ గ్రామంలోకి ఎవరిని రానివ్వటం లేదు కాబట్టి ఈ గ్రామంలో ఏమీ జరగట్లేదు. 2 కులాలకు మధ్య గొడవ జరుగుతుంది కాబట్టి గొడవని ప్రభుత్వం వెంటనే కల్పించుకొని గొడవను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరైతే దళితులను వెలివేయడానికి ప్రయత్నం చేశారో ఇప్పటికే 2 నెలలుగా వెలివేస్తున్నారో వారందరికీ శిక్షించాలని ఇక్కడ డిమాండ్ వినిపిస్తుంది. ఇవాళ సాయంత్రంలో ఒక పరిష్కారాన్ని అయితే దళిత సంఘాలు కానీ ఇక్కడ ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.